ట్రేడర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు సార్? ఓకే, మార్కెట్ కండిషన్ చూడండి సార్ ఎలా జరుగుతుంది. డైలీ మార్కెట్ ఈ మధ్య ఒకటే రకంగా బిహేవ్ చేస్తుంది. ఓకేనా, ఏం చేస్తుంది? ఓపెన్ అయిన తర్వాత కిందికి వస్తుంది, మళ్ళీ రిట్రేస్మెంట్లో క్లోజ్ అవుతుంది. ఓకేనా, ఓపెన్ అయిన తర్వాత కిందికి వస్తుంది, మళ్ళీ రిట్రేస్మెంట్లో క్లోజ్ అవుతుంది. రైట్, ఓపెన్ అయిన తర్వాత కిందికి వస్తుంది, మళ్ళీ రిట్రేస్మెంట్లో క్లోజ్ అవుతుంది. ఓకేనా, ఫైన్. డైలీ టైం ఫ్రేమ్లో మొదటిగా చూద్దాం సార్. మార్కెట్ అనలైజ్ చేసుకోవాలి సార్. ఫస్ట్ మార్కెట్ అనలైజ్ చేసిన తర్వాత దాన్ని ఎలా మనం నెక్స్ట్ డే ట్రేడ్ తీసుకోవాలనే దాని గురించి ప్లాన్ చేయాలి. ఓకేనా, అనలైజ్ చేయకుండా చేయడం అనేది చాలా పొరపాటు సార్. మనకు అన్నీ వచ్చు అనుకోవద్దు. ఎవ్రీడే మార్కెట్ కండిషన్స్ ఒకే రకం ఉండదు, ప్రతిరోజు మారుతూ ఉంటుంది. కాకపోతే మార్కెట్కి తగ్గట్టుగా మనం మారుతూ ఉండాలంతే. ఫైన్. ఇక్కడ చూస్తే మీకు స్వింగ్ కనబడుతుంది కదా సార్. ఇక్కడ ఇంత పెద్దగా ఫాల్ అయినా సరే ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చింది. రైట్, అంటే మేజర్గా ఇక్కడ నుంచే మనకు రిట్రేస్మెంట్ వచ్చిందనమాట పైకి. ఫైన్. ఫిబొనాషి ఒకసారి చూసుకుంటే మీరు ఇక్కడ గమనించండి, ఎక్కడ ఉంది సార్ ఇది కనబడుతుందా? 0.5 లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఈ రెండు లెవెల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మనం చాలా వీడియోలలో చెప్పుకున్నాం, దీని గురించి మాట్లాడుకున్నాము. ఈ రెండు వీడియోలు అనేది ఈ రెండు లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇంకా మీరు బేరిష్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ లెవెల్స్ కూడా పోనివ్వండి. ఓకేనా, ప్రస్తుతానికైతే మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్లోనే మార్కెట్ ఉంది. ఇక్కడ నుంచి మనకు మళ్ళీ రివర్సల్ రావాలనేది చూద్దాం సార్, ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకేనా, ఇక్కడ గమనించండి, ఈరోజు మార్కెట్ మరీ ఒక రేంజ్లో ఉండిపోయింది అనమాట. అంటే ఫాల్ అవ్వలేదా సార్ అంటే అవ్వలేదని కాదండి, అయింది. రెగ్యులర్గా ఫాల్ అయినట్టే ఫాల్ అయింది, కాకపోతే అదే రేంజ్లో ఉండిపోయింది. ఓకేనా, ఫైన్. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది మరి? ఈ మార్క్ చేసుకోండి సార్, ఒక్కసారి లెవెల్స్ మార్క్ చేసుకోండి. 50,646 అనేది 50,646 అనేది ఒక రెసిస్టెన్స్ లా వర్క్ చేస్తుంది. 49,801 అనేది ఒక సపోర్ట్ లాగా వర్క్ చేయాలి. ఓకేనా, రేపటి కండిషన్లో. ఫైన్. మార్కెట్ ఇక్కడ చూసుకున్నారు కదా, ఒకవేళ గ్యాప్ అప్ అయితే కండిషన్ ఎలా ఉండొచ్చు అంటే, అండ్ ఈ గోల్డెన్ జోన్ మీకు తెలిసిందే సార్, ఇదంతా ఇది గోల్డెన్ జోన్. సో ఈ గోల్డెన్ జోన్ని మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు. రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా సరే మార్కెట్ కాసేపు అలా కిందికి వచ్చేసి ఇక్కడ 2-3 క్యాండిల్స్ ఫామ్ చేసి పైకి వెళ్ళాలి. ఓకేనా సార్, ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే. గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఈ రేంజ్ ఉంది కదా సార్, ఈ రేంజ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి పైకి వెళ్ళాలి. లేదా గ్యాప్ డౌన్ అయిందనుకోండి, గ్యాప్ డౌన్ అయితే ఇది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ సార్. ఇది కనబడుతుంది కదా, ఇదంతా సపోర్ట్ ఏరియానే ఉంది ఇక్కడ. ఓకేనా, సో గ్యాప్ డౌన్ అయితే మీరు సెల్కి ట్రై చేయకండి సార్, బయింగ్ ట్రై చేయండి, వెయిట్ చేయండి ఆపర్చునిటీ కోసం. గ్యాప్ అప్ అయినా సరే ఈ గ్రీన్ లైన్ చెప్పాను కదా, ఈ గ్రీన్ లైన్ కాడ కాసేపు సస్టైన్ అయిన తర్వాత అట్లీస్ట్ మన గోల్డెన్ జోన్ లెవెల్ కన్నా మనకు హెల్ప్ అవుతుంది, మనకు టార్గెట్ దొరుకుతుంది అనమాట. అర్థమవుతుంది సార్. ఇష్టం ఉన్నట్టు ట్రేడ్ చేయడం కాదు సార్, ట్రేడ్ ఎక్కడ ఎందుకు తీసుకోవాలో తెలియాలన్నమాట. వీడియోస్ అన్ని చూస్తున్నారు కదండి, అన్ని క్లాసెస్ చూస్తున్నారు కదా, చూస్తే మీకు అర్థమైపోతుంది సబ్జెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకేనా, చూడకుండా ఏదో డైరెక్ట్ ప్రతి క్యాండిల్ మీద ట్రేడ్ చేయాలంటే కాదు సార్. అది ప్రతి క్యాండిల్ మీద ట్రేడ్ చేయాలంటే చాలా చాలా రిస్కీ అవుతుంది. మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ ఎప్పటికీ కాలేరు. ఓకేనా, లెవెల్స్ రాసుకున్నారు కదా సార్. 50,646 అనేది ఒక రెసిస్టెన్స్ అండ్ 49,801 అనేది ఒక సపోర్ట్. చూద్దాం రేపటి మార్కెట్. పోస్ట్ మార్కెట్ అనలైజ్ కూడా చేయడానికి ట్రై చేస్తుంది సార్. ఓకేనా, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే అండ్ ఈ కంటెంట్ నచ్చితే మటుకు లైక్ చేయండి సార్. థ్యాంక్ యూ.